ఈ హెడ్డింగ్ ఒకటి యాడ్ చేస్తాను నేను. ఇది అసలు చాలా ఫాంట్ తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం పొజిషన్ కూడా ఎవ్రీథింగ్ నేను చేంజ్ చేస్తాను. స్టైల్ కొద్దాం. టెక్స్ట్ కలర్ బ్లాక్. ఓకే. అలైన్మెంట్ సెంటర్. టైపోగ్రఫీ. సో సైజ్ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మార్జిన్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇలా కొద్దిగా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటెంట్ లోనే లింక్ మనం ఏదైనా బటన్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూపిస్తాను నేను స్టెప్ బై స్టెప్. సో ఇది ఏ సైజ్ H2. మెయిన్ ట్యాగ్ ఒకటి H1 యూజ్ చేస్తాం, రిమైనింగ్ H2 యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ స్ట్రోక్ బ్లెండ్ మోడ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడికి వచ్చేద్దాం, కొద్దిగా స్క్రోల్ డౌన్. సో అలైన్ సెల్ఫ్. ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఏంటి ఒకసారి మీరు అన్ని క్లిక్ చేసి చూడండి. సో పొజిషన్ అబ్సల్యూట్ చేస్తే ఎలా ఉంది, డిఫాల్ట్ గా ఉన్నది ఎలా ఉంది, సైజ్. సో ఇలా మనం ఒక టెక్స్ట్ సైజ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. కింద కంటెంట్ కూడా యాడ్ చేద్దాం వాటికి. మోషన్ ఎఫెక్ట్స్ అంటే బటన్స్ యాడ్ చేస్తే మనకు ఈ ఫీచర్స్ యూజ్ చేస్తాం మనం. టైపోగ్రఫీలో కొద్దిగా సైజ్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ వెయిట్, లైన్ హైట్ ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు రైట్. అక్కడ నుంచి మనం చేంజెస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్. సో ఇలా ఈ కాలమ్ సెట్టింగ్స్ కి నెక్స్ట్ మనం ఈ కాలమ్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇస్తే డూప్లికేట్ చేయొచ్చు, లేదు అంటే యాడ్ న్యూ కంటైనర్. సేమ్ అలాంటిది కాపీ అవుతుంది కంటైనర్. ఇది డిలీట్ చేయాలి అంటే వీ కెన్ డిలీట్, లేదు అంటే సి డూప్లికేట్. సేమ్ అలాంటిది యాడ్ న్యూ చేసినా డూప్లికేట్ చేసినా మనకు సేమ్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇమీడియట్ గా మనం ఒకటి క్రియేట్ చేయాలి అంటే దెన్ మనం కాపీ చేస్తాం అలా. నెక్స్ట్ నేను కొద్దిగా కంటెంట్ ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ 6 డాట్స్ కనిపిస్తున్నాయి, అక్కడికి వస్తాం మనం. టెక్స్ట్ ఎడిటర్. ఇందులో కొద్దిగా కంటెంట్ కాకపోయినా మనం బటన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో అన్ని స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఇందులో. జస్ట్ మనం ఏది కావాలో వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఇక్కడ. నేను మిడిల్ లో ఒక బటన్. సో ఇది సైజ్ ఇక్కడి వరకు ఆక్యుపై చేసింది. సో ఫస్ట్ ఆ సైజ్ ని కూడా మనం రెడ్యూస్ చేసుకుందాం. సో ఎవ్రీథింగ్ కాలమ్ సెట్టింగ్స్ కి వెళ్తాం మనం చేంజెస్ చేసినవన్నీ చెక్ చేసుకుంటాం. జస్టిఫై కంటెంట్ అంటే సెంటర్. సో ఇలా అలైన్మెంట్స్ ఎవ్రీథింగ్. కంటెంట్ నేను ఇంకొక బటన్ కూడా యాడ్ చేస్తాను. పారాగ్రాఫ్ లాగా ఉండాలా, హెడ్డింగ్ లాగా ఉండాలా, మనం యాడ్ చేసిన కంటెంట్ కూడా వీ కెన్ చేంజ్. అందులో లింక్ ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు, ఫార్మ్స్ యాడ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఫీచర్ మనకు ఇక్కడ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఏదైనా బుల్లెట్ పాయింట్స్ లాగా యాడ్ చేయాలన్నా వీ కెన్ యూస్ దిస్. స్టైల్. టెక్స్ట్ కలర్ అలైన్మెంట్ బ్లాక్. టెక్స్ట్ కలర్ స్టైల్ టైపోగ్రఫీ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మనం చేంజెస్ చేసుకుంటాం. సో ఇక్కడ బ్లాక్ ఎక్స్ట్రా బోల్డ్ ఉండాలా, థిన్ లార్జ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఇచ్చేస్తాం. సో లైన్ హైట్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ నేను ఒక బటన్ యాడ్ చేయాలంటే ఎవ్రీథింగ్ మనం ఏది ఎక్స్ట్రా విడ్జెట్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ 6 బటన్స్ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్తాం. ఇక్కడ సెర్చ్ చేయండి మీరు బటన్ అని. కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని పెయిడ్ ఇలా ఉన్నవన్నీ మనం యూజ్ చేయలేం. అవి ఎలిమెంటర్ పెయిడ్ వెర్షన్ లో అవైలబుల్ ఉంటాయి మనకు. సో ఫ్రీ వెర్షన్ లో ఉన్నవే మనం యూజ్ చేసుకుందాం ఇక్కడ. సో ఈ బటన్ రిలేటెడ్ ఫీచర్స్ కాంటాక్ట్ అస్ యాడ్ చేద్దాం. లింక్ మీరు కాంటాక్టర్స్ అయినా లేదు మన వెబ్సైట్ లో సర్వీసెస్ అయినా యాడ్ చేయొచ్చు. ఆ బటన్ స్టైలింగ్ నచ్చలేదు, సో స్టైల్లోకి వెళ్దాం. పొజిషన్ ఎలా ఉండాలి, సెంటర్ లో ఉండాలి. టైపోగ్రఫీ ఉంచేద్దాం. నార్మల్ టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి,
ఆ బ్యాక్గ్రౌండ్ టైప్ ఏంటి, ఎవ్రీథింగ్. సి గ్రేడియంట్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి 2 కలర్స్ లో మిక్చర్ లాగా మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, దట్ ఈస్ గ్రేడియంట్. లేదు అంటే సింగిల్ కలర్ కూడా మనం పిక్ చేసుకుంటాం. సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకుంటాం. మనకు రేడియస్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే సైజెస్, ఈ బార్డర్ రేడియస్ ఇది ఇంక్రీజ్ చేస్తూ పోతే మనకు అది ఒక పిల్ టైప్ లో కన్వర్ట్ అవుతుంది. బార్డర్ టైప్ ఎలా ఉండాలి, సాలిడ్ గా ఉండాలా, ఎవ్రీథింగ్. సో ప్రతిదీ కస్టమైజేషన్ మనం చేస్తాం, ఈ బటన్ రిలేటెడ్ గా ఎవ్రీథింగ్. ఈవెన్ ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్యాడింగ్ కూడా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కంటెంట్ కి ప్యాడింగ్ వి కెన్ చేంజ్. అడ్వాన్స్ లోకి వెళ్దాం. సో ఇలా మనం మార్జిన్, ప్యాడింగ్, ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెంటర్, ఎవ్రీథింగ్, పొజిషన్స్. సో ఇది ఒక బేసిక్ కస్టమైజేషన్. సో కంప్లీట్ గా ఒక థీమ్ పిక్ చేసుకున్నాక అన్ని సెక్షన్స్ ఇలా క్లోజ్ చేసి కొత్తగా అయినా క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే ఉన్న వాటిని కూడా మనం ఎడిటింగ్ చేస్తాం. మనకు ప్రతి సెక్షన్, ఇప్పుడు ఈ సెక్షన్ లో 4 కాలమ్స్ ఉన్నాయి. మనం కంప్లీట్ ఈ సెక్షన్ రిమూవ్ చేసి ఒక 3 కాలమ్స్ యాడ్ చేయాలి అనుకుంటే ప్లస్, సో ఇందులో ఇలా 3 కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు 4 కాలమ్స్. గ్రిడ్ ఫార్మాట్ లో అంటే ఇలా. సో ఎవ్రీథింగ్ చేశాక ప్రతి చోట మనం క్లయింట్ రివ్యూస్ అయినా ఎవ్రీథింగ్ ఒక రెఫరెన్స్ వెబ్సైట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. కస్టమైజేషన్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. సిమిలర్ మీరు ఈ ఎలిమెంటర్ యూజ్ చేస్తూ తీసుకురావడానికి ట్రై చేయాలి. సో ఇక్కడికి వెళ్తాం, ప్రతిదీ 6 డాట్స్ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మల్టిపుల్ మనకు అవైలబుల్ ఉన్నవన్నీ. సో ఆల్మోస్ట్ పెయిడ్ వెర్షన్ లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, బట్ ఫ్రీలో ఉన్నవి మనకు యూజ్ చేసుకో సరిపోతాయి యాజ్ ఆఫ్ నౌ. మనం మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం. ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియోని కూడా డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసి మన డెస్క్టాప్ నుంచి కూడా మనం అప్లోడ్ చేసుకొని ఇమేజ్ ఎలా అప్లోడ్ చేసాం అలా. గూగుల్ మ్యాప్స్, ఫార్మ్స్, ఒకటి కాంటాక్టర్స్ ఫార్మ్ అయినా, డబ్ల్యూపీ ఫార్మ్స్ ప్లగిన్ చూసారు రైట్. సో ఇది డిఫాల్ట్ గా ఎలిమెంటర్ తో సపోర్టివ్ గా వచ్చేసింది. సో ఒక ఫార్మ్ ని యాడ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ అయితే మనకు ఇక్కడ పాసిబుల్ అవుతుంది ఎలిమెంటర్. క్లియర్ రైట్. సో ఇంకా రేపు కూడా ఎలిమెంటర్ గురించి నేను చెప్తాను బ్రీఫ్ గా. ఒక నార్మల్ థీమ్ లో మేజర్ గా ఏవేవి యూజ్ చేస్తామో ఎవ్రీథింగ్. సో మీరు ఈ ఫ్లావిటా థీమ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎంపో డబ్ల్యూపీ థీమ్ లాగానే ఉంటుంది. కొద్దిగా రీసెర్చ్ చేసి కస్టమైజేషన్ చేస్తే మీకు రీసెర్చ్ ప్రాక్టీస్ అవుతుంది. అంటే ఈవెన్ మీరు ఎలిమెంటర్ కి వచ్చాక కూడా ఎక్కడ ఏది క్లిక్ చేస్తే చేంజెస్ ఎలా అవుతున్నాయి చూడాలి, ఎవ్రీథింగ్. సో ఎవ్రీ టైం మీరు బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ అప్డేట్ క్లిక్ చేసి రావాలి. పబ్లిష్ ఎలానో అక్కడ అప్డేట్ అలా మనకు. సో ఈరోజు మనం ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేసాం. కొత్త థీమ్ ఒకటి. బిఫోర్ దట్ మీకు ఏమి ఇచ్చానంటే నేను టాస్క్. సో నేను ఈ ఎంపో డబ్ల్యూపీ థీమ్ రేపు ఒకసారి చెక్ చేస్తాను, మీ కస్టమైజేషన్ ఎవ్రీథింగ్. ఇది చెక్ చేసిన తర్వాత మీరు రేపటి నుంచి ఫ్లావిటా స్విచ్ అవుతారు థీమ్. ఫ్లావిటా థీమ్ ని ఇన్స్టాల్ చేస్తారు అండ్ యాక్టివేట్. సో మీరు బిఫోర్ ఇది ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేశాక ప్రతి థీమ్ రిలేటెడ్ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ మీకు క్లవర్ ఫాక్స్ ప్లగిన్ యూస్ చేస్తారు ఫ్లావిటాలో. ఎంపవర్ లో ఏ ప్లగిన్ యూస్ చేస్తాం? మెస్మరైజ్ కంపానియన్ ప్లగిన్ యూస్ చేస్తాం మనం. సో ఇదంతా అయ్యాక థర్డ్ థీమ్ కి వస్తాం కదా, అప్పుడు మీరు ఒకసారి రీసెట్ చేస్తారు వెబ్సైట్ ని. రీసెట్ చేశాక మనకు నచ్చిన థీమ్ తో వర్క్ చేస్తాం. సో ఆ థీమ్స్ అన్ని మీరు ఏ థీమ్ పిక్ చేసుకున్నా వర్క్ అయ్యేలా ఉండాలి కాబట్టి నేను మీకు ఎలిమెంటర్ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలిమెంటర్ అన్నది ఒక పేజ్ బిల్డర్. ఈవెన్ ఇప్పుడు మీరు ఇన్స్టాలో అక్కడ చూస్తూ ఉంటారు నార్మల్ ఏఐ పేజ్ బిల్డర్స్, విత్ ఇన్ 5 minutes లో ఒక వెబ్సైట్ చేసేస్తుంది ఎవ్రీథింగ్. మనం ఆస్ట్రాలో చూస్తే ఏఐ వెబ్సైట్ బిల్డర్ కూడా ఉంటుంది. మనం అక్కడ ప్రాంప్ట్స్ ఇస్తే వెబ్సైట్ అయితే బిల్డ్ అవుతుంది, కానీ ప్రాపర్ గా మనం అనుకున్నది రీచ్ అవ్వలేం ఏఐ వెబ్సైట్ బిల్డర్స్ తో. సో మనం అందుకే టెంప్లెట్స్ యూజ్ చేసైనా చేస్తాం. ఇప్పుడు మనం టెంప్లెట్స్, ఇప్పుడు సపోజ్ ఎంపో డబ్ల్యూపీ థీమ్స్ అదొక టైప్ ఆఫ్ టెంప్లెట్ థీమ్ కంప్లీట్ గా. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన ఓషన్ డబ్ల్యూపీ థీమ్ లో కూడా డెమోస్ ఉన్నాయి. డెమోస్ నథింగ్ బట్ టెంప్లెట్స్. ఆస్ట్రా థీమ్ లో ఏముంటాయి? ఆస్ట్రా థీమ్ లో టెంప్లెట్స్ ఇస్తాడు. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అవైలబుల్ ఉంటాయి మనకు. ఆ టెంప్లెట్స్ లో
మన బిజినెస్ రిలేటెడ్ గా డిఫరెంట్ అంటే స్కూల్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ బిజినెస్ టెంప్లెట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ టెంప్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు నచ్చిన టెంప్లెట్ ని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకొని వర్క్ చేయొచ్చు అక్కడ కూడా మనం. సో మనం ఈ రోజు చేసింది ఏంటి, ఈ ఓషన్ డబ్ల్యూపీ ఇన్స్టాల్ చేసాం, ఒక డెమోని ఇంపోర్ట్ చేసుకున్నా నేను. డెమో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, సో థీమ్ ఎప్పుడైనా మన ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి డెఫినెట్లీ. ఫస్ట్ థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటారు. చేశాక పేజెస్ రిలేటెడ్ లేని పేజెస్ అన్ని డిలీట్ చేసి మన వెబ్సైట్ లో ఏ పేజెస్ కావాలి వాటిని మీరు క్రియేట్ చేసుకుంటారు. చేశాక మెన్యూ బార్ సెట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ మనం ఓన్లీ ఒక్క ప్రైమరీ మెన్యూ మెయిన్ మెన్యూనే చూపించాను. మనం డిఫరెంట్ మెన్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. టాప్ మెన్యూ, ఫుటర్ మెన్యూ, ఒక్కొక్క చోట ఒక్కొక్క మెన్యూ షో చేయొచ్చు. ఇన్సర్ట్ పేజెస్ లో ఒక మెన్యూ అలా. సో ఇలా మెన్యూ సెట్ చేశాక మీరు కస్టమైజ్ స్క్రీన్ లోకి వెళ్ళి మీరు ఆ థీమ్ రిలేటెడ్ గా ఏవేవి పాసిబిలిటీస్ ఉన్నాయి, లోగో అప్లోడ్ చేయడమైనా ఎవ్రీథింగ్ చేస్తారు. చేశాక విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంటర్ హెల్ప్ తీసుకొని దెన్ మనం హోమ్ పేజ్ కి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసి కస్టమైజేషన్ చేస్తాం. సో ఎలిమెంటర్ లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఎలా ఒక కాలమ్స్ క్రియేట్ చేస్తాం, ఇమేజెస్, వీడియోస్, బేసిక్ ఐడియా ఇచ్చాను మీకు ఈ రోజు. సో రేపు మళ్ళీ ఒక థీమ్ తీసుకొని వర్క్ చేద్దాం ఎలిమెంటర్ యూస్ చేస్తూ. క్లియర్ రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు సెషన్ లో? అదే నాకు ఒక మామూలు డౌట్ ఉంది. సారా చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తాను. నిన్న ఇచ్చిన వర్క్ చేశారా అందరూ? ఝాన్సీ, మోహన్? మ్యామ్ చేశాను మ్యామ్, బట్ నాకు ఇమేజెస్ లో జూమ్ చేస్తే ఒక 2 ఇమేజెస్ కి జూమ్ అప్లై అవ్వట్లేదు ఫ్రంట్ ఎండ్ లో. మీరు రీసెర్చ్ చేయాలి. నేను రేపు చూస్తాను కదా థీమ్ లో, ట్రై చేయండి. అవ్వకపోతే నేను రేపు చెక్ చేస్తున్నప్పుడు మీకు ఎలానో చెప్తాను. ఓకే, సో ఒక్కసారి రీసెర్చ్ అయితే చేయండి. అంటే అన్ని ఫీచర్స్ ఎక్కడ మనం చేంజెస్ చేస్తే ఏ ప్లగిన్ యూస్ చేశారు మీరు? నేను యూస్ చేసింది డబ్ల్యూపీ ఇమేజ్ మ్యామ్, డబ్ల్యూపీ ఇమేజ్ జూమ్. ఓకే ఓకే, చూడండి మీకు ఆ ప్లగిన్ లో రాలేదు జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇంకా మల్టిపుల్ ప్లగిన్స్ ఉన్నాయి కదా, ట్రై విత్ అదర్ ప్లగిన్. ఓకే ఓకే. రేపటికి మీరు నేను అంటే చెప్పిన జూమ్ అవుతుంది మ్యామ్, జూమ్ మ్మ్. అవుతుంది, బట్ ఒక ఫస్ట్ 2 ఇమేజెస్ కి మాత్రం అవ్వట్లేదు ఫ్రంట్ ఎండ్ లో. ఓకే, సో డిఫరెంట్ యూస్ చేయమంటారా ప్లగిన్? డిఫరెంట్ ప్లగిన్ యూస్ చేసి చూడండి. మనం క్లిక్ చేస్తే ప్రతి ఇమేజ్ యూజర్ కి కనిపించాలి కొద్దిగా జూమ్ ఇన్ లాగా అలా. ఓకే ఓకే, ఓకే. మీరు అండ్ చేశారా? ఇంకొకటి, బ్లాగ్ పోస్ట్ లో నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా, బట్ ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అవ్వట్లేదు మ్యామ్. ఫీచర్డ్ ఇమేజ్ లో చేస్తున్నారా? అవును మ్యామ్. ఫీచర్డ్ ఇమేజ్ లో చేస్తేనే మనకు ఫ్రంట్ ఎండ్ లో అది కనిపిస్తుంది. పోస్ట్ లో యాడ్ చేసినవి కాదు. ఓకే రైట్ సైడ్ లో మీకు ఫీచర్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఒకసారి చూడండి ఝాన్సీ. అక్కడికి వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ చేయాలి మీరు. అంటే మన పోస్ట్ కి ఏ ఇమేజ్ షో అవ్వాలి. ఒకసారి ఓకే, చూపిస్తారా మ్యామ్? రైట్ ఎస్ సైడ్ ఎస్. లో. పోస్ట్ అది ఒక్క సెక్షన్ కి నిమిషం. ఓపెన్ చేశారా మీరు? చూపిస్తాను ఝాన్సీ. ఓకే మ్యామ్. ఆ, అదే యాక్చువల్లీ Yes, నాకు Sarah. ఇప్పుడు మీరు రీస్టార్ట్ కెరీర్ డాట్ ఎక్స్వైజెడ్ ఈ లింక్ పెడితే మ్మ్. మామూలుగా ఓపెన్ కావాలి కదా వర్డ్ ప్రెస్. అవును నాకు ఏమంటారు ఇలా చూపిస్తుంది. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొట్టినా కూడా రావట్లేదు. ఇది ఇది ఇప్పుడు ఇది కొడుతుంటే వస్తుంది. ఇది రీస్టార్ట్ కెరీర్ డాట్ ఎక్స్వైజెడ్. ఇది నేను పర్చేస్ చేసిన డొమైన్ కదా. ఆ, ఈ డొమైన్ కి అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ లాగిన్ పేజ్ చూపించండి నాకు సారా. ఆ, ఈ లాగిన్ పేజ్ లో నా డొమైన్ రిలేటెడ్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఉమ్, ఇక్కడ డొమైన్ ఏంటి, రీస్టార్ట్ కెరీర్ డాట్ ఎక్స్వైజెడ్. ఇది ప్రాక్టీస్ డొమైన్, నేను మీకు చూపిస్తున్నాను కదా. ఈ ఇప్పుడు డొమైన్ కి పాస్వర్డ్ లేదు, అది మీది అవుతుంది కదా. మీది అవునవును. ఓపెన్ అవ్వాలి అంటే మీరు ఎస్పీసీ ఫ్రీలాన్సర్ డాట్ ఎక్స్వైజెడ్ /WP -admin కొట్టాలి. అంటే ఇక్కడ మీరు ఇలా కొడతారు కదా ఇక్కడ అనేసి. ఇక్కడ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవుతుంది. సో ఇప్పుడు పక్క ట్యాబ్ లో మీరు సేమ్ టైప్ చేయండి, ఎస్పీసీ ఫ్రీలాన్సర్ డాట్ ఉమ్, ఎస్పీసీ ఫ్రీలాన్సర్ డాట్ ఆన్లైన్
ఇది మన డొమైన్. ఈ మన డొమైన్ కి // wp-admin ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మీరు డిఫాల్ట్ గా లాగిన్ అడగకుండా ఎవ్రీ టైం లాగిన్ అయ్యేలాగా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా డాష్ బోర్డ్ కి వస్తుంది. లేదు అంటే మనకు ఆ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఫస్ట్ వస్తుందా? ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఎవ్రీ టైం అదే అడగకుండా లాగిన్ చేయాలని ఫస్ట్ టైం అడుగుతుంది. మీరు అది ఎనేబుల్ చేశారు కాబట్టి రిమెంబర్ బి అని పెట్టాను. అదే రిమెంబర్ మీ చేశారు కాబట్టి ఎవ్రీ టైం మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు. అది డైరెక్ట్ గా డిఫాల్ట్ గా డాష్ బోర్డ్ కి తీసుకెళ్తుంది. అంటే పాస్వర్డ్ మాత్రం అదే ఇండియా స్టార్ 2024 కొడితే మామూలుగా వచ్చేయాలి కదా. ఇక్కడ మామూలుగా ఇలా కూడా చేసినా కూడా ఇలా చేస్తే ఇక్కడ మీరు నా యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ రీస్టార్ట్ కెరియర్ ఎక్స్పైజెడ్ ఎవరిది డొమైన్ వాళ్ళ యూజర్ నేమ్ ఇస్తేనే వస్తుంది. ఏదైనా ఓకే, లేదా డొమైన్ నేమ్ కాదు సారా, నేను యూజర్ నేమ్ వేరేది పెట్టాను కదా. సో ఆ యూజర్ నేమ్ ఇస్తే నీకు నా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలానే మనం ఏ డొమైన్స్ కి పర్చేస్ చేసినా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా ఇన్ఫినిటీ ఫ్రీ దగ్గర. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తే మనం ఆ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవుతాం. రియల్ టైమ్ లో క్లయింట్ కి మనం డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసిస్తాం. వాళ్ళకు ఏం ఐడియా ఉండదు. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. వాళ్ళు త్రూ దిస్ వారు డాష్ బోర్డ్ కి లాగిన్ అవుతారు. ఓకే ఓకే. ఎస్, ఝాన్సీ మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే మ్యామ్, నేను లైవ్ చాట్ పెట్టమన్నారు కదా, పెట్టాను. ఎస్ ప్రసన్న, ఆ లైవ్ ఏ చాట్ plugin పెట్టినప్పుడు మనకి ప్లగిన్ సోషల్ కెరియర్, సోషల్ చాట్ కనిపిస్తుందా మ్యామ్? నో ఝాన్సీ, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సో మీకు డిఫాల్ట్ ఇమేజెస్ Social- మెసేజెస్ పెట్టారా ప్రసన్న? మ్యామ్ డిఫాల్ట్ మెసేజ్ హలో వెల్కమ్ పెట్టాను. బట్ నాకు నేను క్లిక్ చేస్తే లైక్ ఒక కస్టమర్ మనకి టైప్ చేసే బాక్స్ లో వస్తుంది మ్యామ్, మనం టైప్ చేసే బాక్స్ లో కాకుండా. ఓకే, సో మీకు ఆ ప్లగిన్ వర్క్ అవ్వలేదు అంటే డిఫరెంట్ ప్లగిన్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి ప్రసన్న. ఒక 2-3 Okay. ప్లగిన్స్ మీరు చేంజ్ చేసి వర్క్ చేశాక నాకు రేపు అప్పుడు ప్రాబ్లం ఉంది అంటే దెన్ నేను మీకు హెల్ప్ చేస్తా. మీకు ఇలా రీసెర్చ్ రావాలి. ఇప్పుడు ఫ్రీ థీమ్స్ లో మనం అలా ఎలా వర్క్ చేస్తున్నామో ఒక క్లయింట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటారు కదా. సో అప్పుడు కూడా మీరు అదే స్ట్రాటజీతో వాళ్ళకు కొన్ని ఫీచర్స్ చెప్తారు. వాళ్ళు మాకు ఈ ఫీచర్స్ కావాలి అని. సో అలాంటప్పుడు వాటిని ఎలా అచీవ్ చేస్తామో మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఓకే ఓకే. ఎస్ ఎస్. సో ఇక్కడ బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేయండి ఝాన్సీ. పోస్ట్ ఇదే మీరు ఓపెన్ చేశారు కదా, ఒక పోస్ట్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏ పోస్ట్ కి అయితే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది. ఆల్రెడీ యాడ్ చేశాను మ్యామ్ నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సేవ్ పక్కన ఒక చిన్న బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ ఒకసారి క్లిక్ చేయండి. ఎస్, సెట్టింగ్స్ బ్లాక్. సో ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఉందా ఝాన్సీ? ఎస్ మ్యామ్. అక్కడికి వెళ్ళి మనం ఇమేజ్ అప్లోడ్ చేస్తే అది మనకు ఫీచర్డ్ ఇమేజ్ అంటే పోస్ట్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ఓకే ఆ ఫీచర్డ్ ఇమేజ్ లో అప్లోడ్ చేయండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్. ఎస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మ్యామ్ 1 సెకండ్. ఎస్ అనుష, యూ కెన్ కాల్ మీ ఆఫ్టర్ ద క్లాస్. ఇప్పుడు రికార్డెడ్ వీడియో ఎంతసేపటికి వస్తుంది అంతే మాకు? నిన్న కొద్దిగా లేట్ గా అప్లోడ్ చేశాను. యాక్చువల్ గా చేసేస్తే 1 hour లో వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే. మ్యామ్ ఒకసారి ఇక్కడ గ్యాలరీలో ఒకసారి చూడండి మ్యామ్. అంటే ఈ ఇమేజ్ కి మాత్రం జూమ్ అప్లై చేసినా కూడా అవ్వట్లేదు మ్యామ్. మిగతా అన్నిటికి మాత్రం అప్లై అవుతుంది. ఓకే, కొన్ని ఇమేజెస్ కి అవ్వట్లేదు, కొన్నిటికి. క్లిక్ చేయండి ఝాన్సీ, ఒకసారి క్లిక్ చేయండి ఇమేజ్ మీద. మనం ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా జూమ్ ఇన్ అయి కనిపిస్తాయి కదా, ఆ ఫీచర్ తీసుకురావాలి ఝాన్సీ. ఓకే సో ఇది కూడా ఓకే. మీరు ఇంకొక ప్లగిన్ కూడా ట్రై చేయండి బెటర్. ఓకే మ్యామ్. నేను ఒక ప్లగిన్ సజెస్ట్ లేదు, నేను రేపు సజెస్ట్ చేస్తాను. మీరే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే ఓకే మ్యామ్.
ఎస్ ఎస్. అండ్ ఇక్కడ మనము గ్యాలరీలో ఇమేజ్ ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మనకు ఐకాన్ సైజెస్, ఇమేజెస్ సైజెస్, మీడియం, లార్జ్ ఇది చూపియాలి కదా మ్యామ్, అది కూడా చూపించట్లేదు. గ్యాలరీ పేజ్ లోనా? అవును మ్యామ్. అంటే మీ ఫార్మాట్ అంటారు, అందుకే ప్లగిన్ కోసం డిఫాల్ట్ గా ఈ వర్డ్ ప్రెస్ లో మనకు కొన్ని ఫీచర్స్ లేవు కదా, వాటి కోసమే మీరు ప్లగిన్స్ యూజ్ చేసి మనకు ఏ ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేసుకుంటామో మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అందులో. ఓకే మ్యామ్. డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ లో ఇప్పుడు బ్లాక్ ఎడిటర్ ఉంది యాక్చువల్లీ. సో బ్లాక్ ఎడిటర్ లో కొన్ని ఫీచర్స్ నాట్ సపోర్టివ్ అలా. ఓకే ఎనీ అదర్ డౌట్స్? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ ఇప్పుడు సర్వీస్ పేజ్ కదా, మీరు SEO అండ్ గూగుల్ యాడ్స్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను బ్యూటీ ప్రొడక్ట్స్ మీద తీసుకున్నాను. సో సర్వీస్ పేజ్ నాకు ఎలా యూజ్ అవుతుంది? సర్వీస్ పేజ్ వద్దు. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి. మీది ప్రొడక్ట్ ఓకే. బేస్డ్, మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు ఎస్. అలా. ఓకే, మీకు సర్వీసెస్ లేదు. మళ్ళీ ఇది పార్లర్స్ అనుకో, అక్కడ సర్వీసెస్ ఉంటాయి. సో బిజినెస్ ని బట్టి ఓకే. మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఎస్. సో రేవతి, మేడం ఎస్ అది మీరు చేశారు, ఇంకా రిమైనింగ్ వర్క్ కూడా ఫినిష్ చేయండి రేవతి. నేను రేపు ఒకసారి అందరు వెబ్సైట్స్ చూస్తాను. ఓకే, అదే నిన్న ఇది పేజెస్ లోకి వెళ్ళి రీడ్ మోర్ వాట్సాప్ లింక్ చూపిస్తున్నారు కదా మేడం, అవును. అది నాకు చూపించలేదండి. నేను అసలు చాలాసేపు ట్రై చేశాను. నార్మల్ డాష్ బోర్డ్ కి వెళ్ళి పేజెస్ లో, ఆల్ పేజెస్ లోకి వెళ్ళి మీరు ఏ పేజ్ ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ ని ఓపెన్ చేశారా? అట్లానే చేశాను మేడం, కాకపోతే స్పేస్ వచ్చేస్తుంది, క్లిక్ చేస్తుంది, నాకు ప్లస్ గుర్తు కనిపించట్లా, ప్లస్ సింబల్. ఎంటర్ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది రేవతి. మీరు ఆ బ్లాక్ ఒకటి అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే మీకు అది కనిపిస్తుంది బ్లాక్. ఓకే, సో నైట్ డౌట్స్ క్లాస్ అందరికి ఓకే కదా? అయితే 8 to 9 నో ఇష్యూ. ఓకే మ్యామ్. ఎస్ ఎస్ ఓకే. మ్యామ్ ఈరోజు ఎలిమెంట్ వర్క్ చేయమంటారా, లేకపోతే కంప్లీట్ ఈ వెబ్సైట్ వర్క్ కంప్లీట్ చేయమంటారా? ఎలిమెంటర్ వద్దు, ఇప్పుడు నేను ఇస్తున్నా కదా అదే ఫార్మాట్ లో వద్దాం. ఫస్ట్ థీమ్ ఫినిష్ చేయండి, నెక్స్ట్ సెకండ్ థీమ్ కి వస్తారు. నేను ఎలిమెంటర్ ఎందుకు చెప్పానంటే థర్డ్ థీమ్ మీరు పిక్ చేసుకుంటారు కదా, థర్డ్ థీమ్ కి హెల్ప్ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఇంకా మనం SEO కూడా స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ రేపు కొద్దిగా. ఇంకా ఎలిమెంటర్ గురించి డీటెయిల్ గా చెప్పాక విల్ స్టార్ట్ SEO సెకండ్ మాడ్యూల్. రేవతి, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? సో అందరూ SSL కి కూడా అప్లై చేద్దాం, నేను చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇన్ఫినిటీ ఫ్రీ ఓపెన్ చేసి రేవతి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అదర్వైజ్ స్క్రీన్ స్టాప్ చేయనా? ఎస్. సో నేను ఇన్ఫినిటీ ఫ్రీలో SSL ఎలా అప్లై చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. సో అందరూ అప్లై చేయండి, బట్ అది ఒక 10 minutes, అరౌండ్ 3 to 4 days అయితే టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ ఇన్ఫినిటీ ఫ్రీకి వచ్చాక ఇక్కడ ఫ్రీ SSL సర్టిఫికేట్స్ కనిపిస్తున్నాయా, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక మీకు ఫస్ట్ టైం ఇలా రాదు, న్యూ SSL సర్టిఫికేట్ అప్లై చేసే ఆప్షన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేసి న్యూ SSL ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఇస్తారు, చక్క క్రియేట్ ఆర్డర్ క్లిక్ చేస్తారు. సో క్రియేట్ ఆర్డర్ క్లిక్ చేశాక ఇక్కడ కొద్దిగా టైం కి మీకు రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. ఫస్ట్ టైం ఎనేబుల్ అవ్వదు, అది వెయిట్ చేయండి. వెయిట్ చేశాక రిక్వెస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తారు. సో ఇది ఇలా
కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక 3-4 డేస్ అయితే టైం పడుతుంది మనకు. వెయిట్ చేసిన తర్వాత SSL యాక్టివ్ అని మనకు కనిపించాలి మన అకౌంట్ దగ్గర. సో అందరూ ఇది ఓపెన్ చేసి SSL కి అయితే అప్లై చేయండి. SSL అంటే ఇప్పుడు మనది అన్ని వెబ్సైట్స్ ఎలా కనిపిస్తున్నాయి, నాట్ సెక్యూర్ అని. సో దానికి ఒక సెక్యూరిటీ లేయర్ లాగా మనం SSL అప్లై చేస్తాం. క్లియర్ రైట్? ఎస్ మా. సో అదంతా అప్లై అయిపోయి రిక్వెస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేశాక ఇక్కడ SSL ఇస్ యాక్టివ్ ఇలా రావాలి మీకు. సో దెన్ అప్పుడు మనకు SSL వచ్చిందని. సో అందరు ఒకసారి అప్లై చేయండి SSL కూడా. మెయిన్ వైల్ ఒక 3-4 డేస్ టైం పడుతుంది యాక్టివ్ అవ్వడానికి, బికాస్ మనది ఫ్రీ హోస్టింగ్ కాబట్టి నాట్ అన్ ఇష్యూ.